మేడం ఇంకా మా వాళ్ళు ఇన్వైట్ అయితే చేయలేదు. కానీ ఇన్వైట్ చేస్తారేమో అని ఫీల్ అయితున్నా. హోప్ ఉంది. కానీ అప్పుడు మా ఇంట్లో నుంచి బయటకొచ్చి చాలా బాధగా అనిపించింది మేడం. అయ్యో! నేను చదువుకున్నా కదా! మా కమ్యూనిటీలో ఇంక ఇంతేనా ఇదే ఎంత వరకు చదువుకున్నారు మీరు? నేను 10+3 మేడం. మహబూబ్ నగర్‌లో గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ చేశాను. 3 ఇయర్స్ డిప్లొమా చేశాను కోర్స్. సో మీ 10th చదివి మీ మహబూబ్ నగర్‌లోనే పాలిటెక్నిక్ చేసుకున్నారు. సో పాలిటెక్నిక్ చేసినప్పుడు కొన్ని టెక్నికల్ జాబ్స్ గాని లేదంటే ఇంకెందులోనైనా ఉంటాయి గదా! అప్పుడెప్పుడైనా అప్లై చేసారా జాబ్‌ని? లేదు మేడం. మా కమ్యూనిటీలో జాబ్ చదువుకున్న తర్వాత ఒక 1 ఇయర్ చేశాను. షోరూమ్‌లో చేశాను. ఇంకా నేను నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నేను వచ్చేసినాను. మా కమ్యూనిటీలో కలిసిపోయినాను. సో మీరు ఎప్పుడైతే షోరూమ్‌లో చేసారో ఆ టైంలో మీకెట్లా అనిపిచ్చింది? అంటే ఈ జాబ్ నాకు మంచిగానే అనిపిస్తుందా? సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? అట్లా మీకేమన్నా వివక్ష వచ్చిందా ఆ టైంలో? జాబ్ చేస్తున్న టైంలో నేను ఉండే ప్రవర్తనను బట్టి అక్కడ కూడా నన్ను డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు మేడం. సో ఏంటంటే అనేవాళ్ళు, "ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీ నడక ఎందుకు అట్లుంది?" అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను చిన్న చూపులాగా చూసేవాళ్ళు. కానీ అట్లాగే మీకు అర్థమయ్యేది కాదప్పుడు. ఆ! కానీ ఇంక అట్లే జాబ్ చేయాలి గదా! అని జెప్పేసి నేను జేశాను. ఇంక తర్వాత ఏమైతే మా ఫ్రెండ్స్ కొంతమంది కనుక్కున్నాను ఆన్‌లైన్‌లో. ఇలా మా ఫ్రెండ్స్ అంటూ ఉన్నారు. సో, వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి నేను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చేసి మా కమ్యూనిటీలో కలిసిపోయాను.